12 గంటల నిరసన వల్ల నాకేమీ ఆరోగ్యం చెడిపోదు, నాకేమీ ప్రమాదం రాదు. కానీ నిరసన ద్వారా గాంధేయ పద్ధతుల్లో శాంతియుతంగా ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని సున్నితంగా హెచ్చరించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ 12 గంటల నిరాహార దీక్ష చేశానని మనం చేస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగిన అన్యాయం న్యాయం వైపు నడిచేంత వరకు మీ అందరి సహకారంతో వదిలిపెట్టే ప్రశ్నే లేదని ఈ సందర్భంగానే చెప్పదలుచుకున్నాను. నేను ఏమడుగుతున్నాను? నా ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ మీద కరెక్ట్ కేసు పెట్టమంటున్నాను. నా ఇంటి మీద దాడి చేసిన వారి మీద కరెక్ట్ కేసు పెట్టమంటున్నాను. నేను ఏదో అనరాని మాట అన్నానని 18 రోజులు జైలుకి పంపించారే, వాళ్ళు అనరాని మాటలు కోకొల్లలుగా అన్నారు. నా ఇంటి మీదకి వచ్చి నా భార్య పిల్లల్ని బూతులు తిట్టారు, నా ఇల్లు ధ్వంసం చేశారు, నా కార్లు ధ్వంసం చేశారు, నన్ను చంపేద్దామని కూడా అనుకున్నారు. వారిని ఒక్క 10 నిమిషాలు కూడా లోపల పెట్టరా? మీ వాళ్ళైతే ఏమైనా చేయొచ్చా? మీ వాళ్ళైతే ఎవరినైనా చంపేయొచ్చా? మీ వాళ్ళైతే హత్యలు చేయొచ్చా? అరాచకాలు చేయొచ్చా? ఏమి సంకేతాలు ఈ రాష్ట్రానికి పంపుతున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. అరే చంద్రబాబు నాయుడు గారు, నేను అసెంబ్లీలో ఏమి అనకపోయినా మీ సతీమణి భువనేశ్వరి గారిని ఏదో అన్నానని కెమెరాల ముందు పావులు 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 ఏడ్చారే. నా పిల్లల్ని, నా భార్యని డైరెక్ట్ గా వచ్చి తలుపులు పగలగొట్టి బూతులు తిట్టారే. కానీ నేను ఏడవనంటే ఏడవను. గుండె రాయి చేసుకొని పోరాటం చేసి ఈ తప్పుల్ని ఎండగట్టేంత వరకు ప్రజా ఉద్యమాన్ని నడుపుతాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండదండతో మనం చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండే కాదు. ఇవాళ జడా శ్రావణ్ కుమార్ గారు మా పార్టీకి ఏం సంబంధం లేదు. ఒక విధంగా చెప్పాలంటే 5 సంవత్సరాలు మా పార్టీ మీద తీవ్రమైన విమర్శలు చేసినటువంటి వ్యక్తి. జరిగింది అన్యాయం అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి పలకరించాను. ఇవాళ నేను కబురు చేస్తే వచ్చి ఇది మీ సమస్య కాదు, ఇది ప్రజల సమస్య మీద మీరు పోరాటం చేస్తున్నారని నాకు మద్దతుగా పలికారు. అంతేకాదు రజనీ అడ్వకేట్, ఆమె పేరే జనసేన రజనీ, ఇందాక మాట్లాడి వెళ్ళింది. నేనేం అనలేదు, అడగలేదు. ముందుకొచ్చి అంబటి రాంబాబు గారి ఇంటి మీద చేసింది దౌర్జన్యం తప్పు అని ఖండించినందుకు ఆమె ఎన్ని ఇబ్బందులు పెట్టారో అన్ని ఇబ్బందులు పెట్టారు. జనసేన కూడా ఇబ్బంది పెట్టారు. అమ్మా జనసేనలో ఉండి న్యాయం మాట్లాడతావా? జనసేనలో ఉండి న్యాయం మాట్లాడకూడదు. చంద్రబాబు ఏం చెప్తే అది మాట్లాడాలి. జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు ఏం చెప్తే అది మాట్లాడాలి. కానీ ధర్మం మాట్లాడే వాళ్ళు జనసేనలో ఉండడానికి వీల్లేదని ఆమె మీద ధ్వజమెత్తారు. కానీ ఒక మహిళ అయినా ధైర్యంగా నిలబడ్డందుకు ఆమెను మీ అందరి ముందు కూడా అభినందిస్తున్నానని చెప్తున్నా. అంతేకాదు మార్నింగ్ డాక్టర్ మన ఎన్జిఓ వసుంధర గారు వచ్చారు. ఆమె కూడా పార్టీకి సంబంధం లేదు, వచ్చారు, మమ్మల్ని పలకరించారు, 4 మాటలు చెప్పి వెళ్ళారు. ఇలా నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే పార్టీ మనుషులే కాదు, ఇది అధర్మం అనుకుంటున్నటువంటి న్యూట్రల్స్ కూడా, ఇతర పార్టీలకు చెందిన వారు కూడా ఇది తప్పు 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 అని ఖండించిన చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రాదు, లోకేష్ కు బుద్ధి రాదు, ఇందాక చెప్తున్నాం పెమ్మసాని చంద్రశేఖర్కి అసలు బుద్ధి రాదు. ఎందుకు బుద్ధి రాదంటే అర్థంతరంగా వచ్చింది ఆస్తి ఆయనకి. అమెరికా వెళ్ళాడు, చంద్రబాబు కన్నా ధనవంతుడు. ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే భారతదేశంలోనే బాగా ధనవంతులు ఎవరంటే పెమ్మసాని చంద్రశేఖర్. మంచిదే బాబు, సంపాదించుకున్నావు, అమెరికా వెళ్ళి సంపాదించుకున్నావు, మంచిదే. ఎమ్మటే వచ్చి పార్లమెంట్ సభ్యుడు అయిపోయాడు, అదృష్టం అయ్యో. మళ్ళీ ఎమ్మటే కేంద్ర మంత్రి అయిపోయాడు. అర్థంతరంగా వస్తే ఇలాగే ఉంటది. ఏందండి ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో, ఎప్పుడైనా ఈ గుంటూరు పట్టణంలో ఇళ్ల మీద పడి దాడి చేసే సంస్కృతి ఉందా అని అడుగుతా ఉన్నా. చెప్పండి మీరు. ఇళ్ల మీద పడి దాడి చేసి కొట్టి హింసించేటటువంటి పద్ధతులు ఎప్పుడైనా
ఈ గుంటూరు పట్టణంలో ఉన్నాయా? లేవే. అయ్యా పెమ్మసాని గారు కొత్త సాంప్రదాయాన్ని పెట్టారండి. ఎంతసేపు అండి? 5 గంటల నుంచి 12 గంటల పావు గంట వరకు 12:15 వరకు వీరవిహారం చేశారండి. వీరవిహారం పోలీసులు లేకుండా ఉంటే చేస్తే అప్పుడు తెలిసేది. అందరూ మా వాళ్ళు వచ్చేవారు. పోలీసులు మమ్మల్ని కొడతారు, మా వాళ్ళు వస్తుంటే వీళ్ళకి రక్షణగా ఉంటారు. పోలీసుల సహాయంతో దౌర్జన్యం చేసే పరిస్థితికి పెమ్మసాని దిగజారిపోయావే. నీ సొమ్మేం పోయిందయ్యా. మళ్ళా అధికారం నీది పోయి మాది వచ్చిందనుకో స్పెషల్ ఫ్లైట్ లో అమెరికా పోతాం. అంతేగా ఇక్కడ ఉన్నోడికి సంక్రాంతికి మేమేం కొట్టుకోవాలి. అంతేగా. ఇది దౌర్భాగ్యమని అడుగుతా ఉన్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. అంతేకాదు ఎంత ఆశ్చర్యం అండి. 68 ఏళ్లు నాకు మంత్రిని చేశాను, విద్యార్థి నాయకుడిగా ఉన్నాను, యువజన నాయకుడిగా ఉన్నాను, 2 సార్లు శాసనసభకు వెళ్లాను. అర్ధరేత్రి తీసుకెళ్లి 2 సీఏలు కొడతారండి, కాళ్ళు బగలిస్తారండి. ఇద్దరు చంద్రబాబు బంధువులే, లోకేష్ బంధువులు ఇద్దరు కూడా. ఒక ఆయన వంశీ, ఒక ఆయన గంగా వెంకటేశ్వర్లు. ఎంత ధైర్యమయ్యా మీకు? నాకు అర్థం కాలేదు. కాకి బట్టలు వేసుకొని ఎంత ధైర్యమయ్యా? నా కాళ్ళు బగలు తీసి నన్ను బెదిరించాలనుకుని ఎవరు చెప్పారా మీకు? పెమ్మసాని చెప్పాడా? లోకేష్ చెప్పాడా? ఎవరు చెప్తే చేస్తున్నారు మీరు? రేపు మీకు చట్ట ప్రకారం శిక్షించే సమయంలో ఆ లోకేష్ రాడు, లోకేష్ బాబు చంద్రబాబు కూడా రాడు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. దుర్మార్గం మీరు చేసింది, అన్యాయం మీరు చేసింది. చట్ట ప్రకారం కేసు పెడితే పెట్టుకున్నారు. నా మీద పెట్టారు, మరి వాళ్ళ మీద పెట్టరే? వాళ్ళ మీద పెట్టరు. నేను ఆల్రెడీ ఐ హావ్ గివెన్ ఏ రిప్రజెంటేషన్ టు ది ఎస్పీ, డీజీపీ. కోర్టులో కూడా వేశారు. కోర్టులో కూడా దీని మీద న్యాయ పోరాటం చేస్తున్నా. ఒక వైపున కోర్టులో న్యాయ పోరాటం చేస్తాను, మరొక వైపున ప్రజా పోరాటం మీ అందరి అండదండలతో చేస్తాను. ఏమనుకోవాలని నా కోరికంటే, ఈ రాష్ట్రంలో మళ్ళా ఏదైనా ఇలాంటి సంఘటన జరిగితే అంబటి రాంబాబు గారు లాగా ప్రజలు ఉద్యమిస్తారనేటువంటి మాట రావాలని నా కోరికతో నేను చేస్తున్నానని కూడా మనవి చేస్తున్నాను. ఇవాళ పోలీసులు ఎంత దౌర్జన్యం చేస్తున్నారండి. వాళ్ళ మాటలేని ఇందాక మన వేణుగారు చెప్పాడు. వాళ్ళ పోలీసులు మన పోలీసులు, వాళ్ళ పోలీసులే ఉన్నారు. ఈ గుంటూరు పట్టణంలో కీ పోస్టులో వాళ్ళ పోలీసులే ఉన్నారు, లోకేష్ బంధువులే ఉన్నారు. ఎవరైనా నీ బంధువులు నా బంధువులు ఉంటే నాన్ ఫోకల్కి వెళ్ళిపోయారు, ఎక్కడో మూలన పడుతున్నారు. వాళ్ళు చేసే ఘోరాలు ఇన్ని కాదు. రాత్రికి వెళ్ళి పట్టమంటే ఎవరైనా పట్టుకొస్తారు. సోషల్ మీడియా కార్యకర్తలు పోస్ట్ పెడితే అర్ధరాత్రి వెళ్ళి తలుపులు పగలగొట్టి తీసుకొస్తున్నారు. మొన్న మా శ్రీహరిని తీసుకొచ్చారు, నిన్న ఎవరినో తీసుకెళ్లారు, ఇవాళ హైదరాబాద్ లో ఎవరినో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేస్తారా మీరు? నాకు అర్థం కాలేదు. తీసుకెళ్లి ఏం చేస్తారు? కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. మా పూడి శ్రీహరిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కుప్పం మ్యాజిస్ట్రేట్ ఎమ్మడే రిలీజ్ చేశాడు. తప్పు అని చెప్పి మీరు సరైన పద్ధతుల్లో మీరు వ్యవహరించడం లేదు, మీరు నోటీస్ ఇవ్వకోకుండా పూడి శ్రీహరిని అరెస్ట్ చేశారు కాబట్టి నేను విడుదల చేస్తున్నానంటే ఎక్కడ పెట్టుకున్నారా తలకాయ? మీరు నాకు అర్థం కాలేదు. పోలీసులు అంటే లోకేష్ చెప్తే ఎవరైనా పట్టుకెళ్తారా? నేను ఒకటే హెచ్చరిస్తున్నా పోలీసు వారందరికీ కూడా, మీరు మీ ఉద్యోగాలు చేసుకోండి ధర్మంగా, తప్పులేదు. బియాండ్ ది డ్యూటీస్ పెమ్మసాని చెప్పాడేనో, లేకపోతే లోకేష్ చెప్పాడేనో, సీఎం ఆఫీస్ చెప్పిందనో మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే గుర్తు పెట్టుకుంటాం. ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ మాది, మళ్ళా ఈ రాష్ట్రాన్ని పరిపాలించబోయే పార్టీ కూడా మాదే. గుర్తుపెట్టుకోండి. ధర్మంగా న్యాయంగా ప్రవర్తించినటువంటి పోలీసు అధికారులు అందరినీ లిస్టు చేస్తున్నాం, వారి సంగతి కూడా తేలుస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. మీ అందరి సహకారంతో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు పిలుపునిస్తున్నా, వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు లాఠీ చార్జీ చేస్తే మా భుజాలు అడ్డం పెడతాం, మీ లాఠీలు వెలగవలసిందే గాని మాకు ఊడేదే ఉండదని కూడా ఈ సందర్భంగా మనం మీరు కన్నులు నొక్కి పెడితే గుండె నుంచి దూసుకుపోవాల్సిందే గాని వెనకడుగు వేసే ప్రశ్న లేదని మనం చేస్తున్నా. అంతేకాదు మీరు జైల్లో పెడితే జైళ్ళని నింపేస్తాం తప్ప ఎక్కడికి వెనకాడే ప్రశ్నే లేదు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. కానీ మీ సంగతి మాత్రం తేలుస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.
ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నాయి. పోలీసు వ్యవస్థకు మరీ ముఖ్యంగా చెప్తున్నా, మన డీజీపీ గారు ఉన్నాడు, మన ఐజీ గారు ఉన్నాడు, మన ఎస్పీ గారు ఉన్నాడు. ఏం ధర్మం అండి ఇది? నా ఇంటి మీద పడి కొడతా ఉంటే, పెట్రోల్ బాంబులు వేస్తా ఉంటే, మాజీ హోంమంత్రి గారు వెళ్లి ఎస్పీ గారి గేట్ దగ్గర నుంచుంది. మాజీ పార్లమెంట్ సభ్యులు వెళ్లి గేట్ దగ్గర నుంచున్నాడు. ఎమ్మెల్సీ గారు ఐపీఎస్ అధికారి, ఎస్పీ ర్యాంక్ రిటైర్డ్, ఆయన వెళ్లి గడప దగ్గర నుంచున్నాడు. ఇంకా ఎవరెవరు వెళ్లారో నాకు గుర్తులేదు. శివ వెళ్ళాడు, మాజీ ఎమ్మెల్యే శివ వెళ్ళాడు, పెద్ద ఆయన వేమారెడ్డి గారు వెళ్లారు. వెళ్లి డోర్ కొడితే, డైమండ్ డోర్ కొడితే తెలియదే, మా ఇంటి మీద విధ్వంసం జరుగుతుంది, ఇక డోర్ తెలియదు. ఎస్పీ గారు డోర్ తెరవడం, ఎస్పీ గారు డోర్ తెరవాలి అంటే లోకేష్ ఫోన్ రావాలి. అదే డోర్ అయినా గేట్ అయినా, గేట్ దగ్గర బయట నుంచుని, ఏమండి మా రాంబాబు ఇంటి మీద దాడి జరుగుతుంది, మా రాంబాబుని చంపేస్తారేమో, మా రాంబాబుని కొడతారేమో అని ఎంత మొత్తుకున్నా తిక్కులేని పరిస్థితి వచ్చింది. ఏంది రాష్ట్రం అడుగుతా ఉన్నా, ఏంది బాబు చంద్రబాబు నీ పరిపాలన? నాకు అర్థం కాలేదు. నేను ఒకటి గుర్తు చేస్తా, ఇదే పరిస్థితి విజయవాడలో వచ్చింది. ఒకసారి వంశీ ఇంటి మీద వెంకట్రావు అనే ఎమ్మెల్యే గెలిచిన ఆయన దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే ఒక అరగంట సేపు ఊరుకున్నారు పోలీసులు. ఎమ్మటే ఎస్పీ వచ్చి మొత్తం లాఠీ చార్జ్ చేసి అందరిని పంపించి పారేశాడు. వెన్నెముకున్న పోలీస్, పిహెచ్డి రామకృష్ణ కమిషనర్ మనకు ఎస్పీ కూడా చేశాడు. వెన్నెముకున్న పోలీస్ ఆఫీసర్, మీకు వెన్నెముకలే లేవేమయ్యా బాబు, మీ దుంపదగా కాకి బట్టలు వేసుకున్నారు. కానీ ఒకటి చెప్తా, నా ఇంటి మీద దాడి జరుగుతున్నప్పుడు నాకు 2-3 వెన్నెముకున్నటువంటి ఆఫీసర్లు కనపడ్డారు. అబ్బా ఏంట్రా ఏంటంటే వాళ్ళు చేస్తున్నారు, అసలు ఆర్డర్ ఇవ్వనా ఎస్పీ గారు, ఆర్డర్ ఇస్తేనా కొట్టి పారేద్దామంటే ఆర్డర్ ఇవ్వడా ఎస్పీ అంటే, ఎస్పీ ఆర్డర్ ఇవ్వడం, పని అంతా అయిపోయి వాళ్ళు కలిపి వచ్చిన తర్వాత పంపించారు. కానీ పోలీసుల్లో కూడా నేను మనవి చేస్తున్నా, చాలా సిన్సియర్ ఆఫీసర్ ఉన్నారు. ఎప్పుడంటే కాకి బట్ట వేసుకొని లాఠీ పట్టుకొని తుపాకీ పెట్టుకున్న తర్వాత అన్యాయం అక్రమం జరుగుతుంటే తిరగబడాలి, వాళ్ళని అణచాలి అనేటువంటి ధోరణితో పనిచేసేటటువంటి ఆఫీసర్లు ఉన్నారు. కానీ వాళ్ళకి ఆర్డర్స్ లేవు, వాళ్ళు నాన్ ఫోకల్ పోస్ట్ లో ఉన్నారు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి, లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది. దీన్ని గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. మీ అందరికీ మనవి చేసేది ఒక్కటే, భయపడవలసిన అవసరం లేదు. నేను మరొకటి చెప్తున్నా, నేను హృదయపూర్వకంగా చెప్తున్నా, చంద్రబాబుకి చెప్తున్నా, లోకేష్ కి చెప్తున్నా, పెమ్మసానికి చెప్తున్నా, ఆ రోజే తెచ్చానయ్యా, నేను ఇంకా చావడానికి సిద్ధంగా ఉన్నా. ఏ రోజునైతే నా ఇంట్లో మీరు దాడులు చేసి నా కుటుంబాన్ని, నా పిల్లల్ని వేధించి తిట్టారో ఆ రోజే ఈ అంబటి రాంబాబు చచ్చాడు. సావుకైనా తెగిస్తారు కానీ పెమ్మసాని, చంద్రబాబు, లోకేష్ మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. చట్ట ప్రకారంగా మీ మీద యాక్షన్ తీసుకునేంత వరకు నేను పోరాడుతూనే ఉంటా. పోరాటం ఎప్పుడు సాఫల్యమవుతుందో తర్వాత విషయం. అటు న్యాయ పోరాటం, ఇటు ప్రజా పోరాటం రెండూ కొనసాగిస్తూనే ఉంటాను. అనుకుంటారేమో చెప్తున్నా, ఎస్పీ గారికి చెప్తున్నా, డీజీపీకి చెప్తున్నా, ఐజీకి చెప్తున్నా, ఏదో అంబటి రాంబాబు 12 గంటల సేపు వచ్చి కూర్చున్నాడు, వెళ్ళిపోయి అయిపోయింది అనుకున్నారేమో. అవ్వదు. నా ఇంటి మీద దాని ఇందాక చెప్పారు మా సూరిబాబు గారు, అన్ని లైవ్ వీడియోస్ ఉన్నాయి, ఆల్ టీవీస్ లైవ్ చూపించాయి, ఫోటోలు ఉన్నాయి, పగిలిపోయిన కార్లు ఉన్నాయి, పగిలిపోయిన అద్దాలున్నాయి, పగిలిపోయిన కంప్యూటర్స్ ఉన్నాయి, అక్కడక్కడ గాయపడ్డ వ్యక్తులున్నారు. ఏం పట్ల ఒక్కడ పోలీస్ స్టేషన్కి రాలా, ఒక్కడ తీసుకురాలా, పంపించేశారు. ఇది ధర్మమేనా? గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చరిత్రలో లిఖితమై ఉంటాయి. వీటికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంటుంది. రాజకీయ నాయకులు తప్పుకుపోతారు. గుర్తుపెట్టుకోండి, ఎస్పీ గారు, డిఐజీ గారు, ఐజీ గారు, ఆ 2 సీఐలు నా కాళ్ళు పక్కలు తీశారే, ఆ సీఐకి ఎవరు ఆదేశం ఇచ్చారో వాళ్ళు దొరకరు మీకు. రేపు మేము అధికారంలోకి వచ్చినప్పుడు వాటి ద్వారా వాటి వారిపోతారు. గుర్తుపెట్టుకోండి, పోలీస్ అధికారులకు చెప్తున్నా, మీరు కాకి బట్టలు వేసుకున్నారు, ప్రజాధనంతో మీరు బ్రతుకుతున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్యూటీలు చేయండి. ఒళ్ళు దగ్గర పెట్టకపోతే మళ్ళా మేము అధికారంలోకి వచ్చి మీ సంగతి తేలుస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, నా 2 డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో
నన్ను పోలీస్ కస్టడీలో హింసించడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ ఇద్దరు సిఐల్ని సస్పెండ్ చేసి విచారణ జరపాలనేది నా మొదటి డిమాండ్. రెండవది, నా ఇంటి మీద 5 గంటల నుంచి 31వ తారీఖు 12:30 వరకు కూడా దాడి చేస్తూ ఉన్నటువంటి వ్యక్తుల్ని చట్ట ప్రకారం కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని రిమాండ్ పంపండి, సెక్షన్స్ ఆల్టర్ చేయండి. ఏదో కట్టారు సెక్షన్, కంప్లైంట్ ఇస్తే అది కూడా ఎప్పుడు ఇచ్చాను? అసలు ఇప్పుడు కూడా ఏదైనా ఒక సంఘటన జరిగితే షూమోటివ్ గా చేయాలి పోలీసులు, కేసు చేయలే. 31 తారీఖు అయిపోయింది, 1వ తారీఖు అయిపోయింది, జైల్లో ఉన్నా. 1వ తారీఖు రాత్రి అడ్వకేట్స్ అందరూ వచ్చారు. వచ్చి ఎవరిని కంప్లైంట్ ఇవ్వాలని అన్నారు. కంప్లైంట్ మీద సంతకం పెట్టా. అది తీసుకెళ్లి ఇస్తే 2వ తారీఖు ఇచ్చారు. 2వ తారీఖు అన్ని సింపుల్ సెక్షన్స్, 7 సంవత్సరాల లోపు. అసలు బెయిల్ కూడా అక్కడ ఇచ్చేసి కేసు రిజిస్టర్ చేశారు. ఏవి, నా ఇల్లు పగలగొట్టారు, పెట్రోల్ బాంబులు వేశారు, కార్లు పగలగొట్టారు. అయినా కూడా సింపుల్ సెక్షన్స్ వేశారు. ఎందుకంటే వాళ్ళు చుట్టాలి వీళ్ళిద్దరు. సింపుల్ సెక్షన్స్ వేసి వాళ్ళ పోలీస్ స్టేషన్ కూడా పిలవడం. నేను మనవి చేస్తున్నా, ఆ గంగా వెంకటేశ్వర్లు అనేటువంటి సీఐని మార్చమని రిప్రజెంట్ చేశా. మార్చారు. ఆల్టర్ చేయండి సెక్షన్స్ అని చెప్తున్నా. ఆల్టర్ చేసి 307 వేయాలి, దానిలో తోపిడి వేయాలి, దానిలో ఇవన్నీ కూడా గృహదానం చేసినటువంటి సెక్షన్స్ వేయాలి. వేసి అప్పుడు మీరు ముందుకు కదలండి. లేకపోతే అసలు మీ కేసు వద్దు, మాకు మేమే తెలుసుకుంటాం రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేటువంటి పద్ధతుల్లో నేను ముందుకు వెళ్ళదలుచుకున్నాను. దీని మీద న్యాయ పోరాటం కూడా చేయడానికి సిద్ధమయ్యాను. కోర్టులో కూడా వేశాను. నిన్ననే కోర్టులో వచ్చింది. కోర్టులో టైం అడిగారు. వాళ్ళు టైం అడిగితే వాళ్ళ టైం ఇచ్చారు కోర్టు వారు. ఆ న్యాయ పోరాటము చేస్తాను, ఇటు ప్రజా పోరాటము చేస్తాను. అధికారంలోకి వచ్చిన తర్వాత మీ తాట తీసేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తామని మనవి చేస్తూ, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పోలీస్ అధికారులు ఆ ఎఫ్ఐఆర్ ని ఆర్డర్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి, ఒక్క మాటలో చెప్పాలంటే 120B అంటారు ఐపీసీలో. ఇప్పుడు సెక్షన్ మారింది. ఆ 120B పెమ్మసాని చంద్రశేఖర్, కుట్రదారుడు చంద్రశేఖర్, ప్రోత్బలం ఇచ్చింది చంద్రశేఖర్, కేంద్ర మంత్రి ఇలాంటి దౌర్జన్యాలు చేయిస్తున్నాడు. అతన్ని అసలు ఏ వంద పట్టవలసినటువంటి బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉన్నదని ఈ సందర్భంగా చెబుతూ, చేస్తే చేశారు మర్యాదగా, చేయకపోతే నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఈ 3 సంవత్సరాల పాటు. గుర్తుపెట్టుకోమని కూడా ఇక్కడ అధికారులకి, అదేవిధంగా చంద్రబాబు, లోకేష్ బ్రహ్మస్వాములకి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను, హెచ్చరిక కూడా చేస్తున్నాను ఈ సందర్భంగా చెబుతూ, ఈ రోజు మరి ఇంత పెద్ద ఎత్తున శ్యామల గారు, నేను కవర్ చేయలే అన్నా, నేను వస్తున్నాను మరి హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చారు. సరే, మా ఎమ్మెల్యేలు అనుకోండి, వీళ్ళకి బాధ్యతగా మా అప్పిరెడ్డికి కానీ, మా చంద్రశేఖర్, మన గోపిరెడ్డి గారికి కానీ, మా వేమారెడ్డి గారికి కానీ, మా శివన్నకి కానీ, వీళ్ళందరికీ కూడా ఇది బాధ్యత. నా మీద వారికి ఆ బాధ్యత ఉంది. నన్ను చేయబట్టుకు నడిపించాలి, నన్ను ముందుకు తీసుకువెళ్ళాలి, నా పోరాటంలో భాగంగా వారు నిలవాలి. మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఊరిని కబురు చేస్తేనే ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా నాతో కలిసి ఉన్నారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి చెప్తున్నా, ఇది ప్రారంభం మాత్రమే, అంతం కాదు. మీ అంతు చూసేంతవరకు ఈ పోరాటం సాగుతూ ఉంటుందని సవినయంగా మనవి చేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.